ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలోని రాష్ట్రాల మధ్య ప్రజల పరస్పర సమన్వయం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వివరించారు. మహారాష్ట్ర, గుజరాత్లు గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదలతో ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఏపీలో ఎప్పటి నుంచో నివసిస్తుండటంతో పాటు ఇక్కడ జరిగే అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారని తెలిపారు. ఏపీ రాజభవన్లోని దర్బార్ హాల్లో గుజరాత్, మహారాష్ట్రల 63వ ఆవిర్భావ దినోత్సవాలు నిన్న నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ మహారాష్ట్ర, గుజరాత్లు గొప్ప చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదతో ఎంతో ప్రసిద్ధి చెందాయని అన్నారు. ఆ రాష్ట్రాలకు చెందిన వారు ఎంతో మంది ఏపీలో ఎప్పటి నుంచో నివసిస్తూ ఉండటంతో పాటు ఇక్కడ జరిగే అనేక సామాజిక కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతారని పేర్కొన్నారు. విజయవాడలో గుజరాతీ విద్యాలయ ఆంగ్ల మాధ్యమ పాఠశాలను శ్రీ విజయవాడ గుజరాత్ సమాజ్ నిర్వహిస్తూ ఉండటం ఇక్కడి సమాజానికి వారందిస్తున్న సహకారానికి ఒక ఉదాహరణ. మన రాష్ట్రంలో నివసిస్తున్న మహారాష్ట్రీయులు కూడా ఇక్కడ స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇలా దేశంలోని రాష్ట్రాల మధ్య ప్రజల పరస్పర సమన్వయం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం చేయటమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని వివరించారు. వేడుకలను ఏపీ, గుజరాత్, మహారాష్ట్రల అధికారిక గీతాలతో ప్రారంభించారు. యమున భరతనాట్యాన్ని, మహిళా ప్రతినిధులు గర్భ నృత్యాన్ని ప్రదర్శించారు. Densely populated cities as it is the nerve center of capital markets, financial services and manufacturing. The city plays a crucial role in the growth and development of the Indian economy. Maharashtra is also famous for several historical and UNESCO World Heritage sites like the Ajanta and Ellora caves, Devagiri Fort, Daulatabad Fort, Bibika Maqbara, Jama Masjid, etc., embodying the beauty of Western Ghats. Mahabaleshwar is one of the best holiday destinations in Maharashtra. The 5 Jyotirlingas of Maharashtra, Bhima Shankar, Trayambakeshwar, Grishneshwar, Audha Naganath and Vaijanath attract huge number of tourists, enthralling them with mesmerizing forests and waterfalls while visiting these holy shrines. గుజరాత్, మహారాష్ట్ర సంఘం ప్రతినిధులు అశ్వని విలాస్ పవార్, కె కృష్ణమూర్తి, హసుక్ భాయ్ మవాని మాట్లాడుతూ మా స్వరాష్ట్రాల తర్వాత ఏపీనే సొంత రాష్ట్రంగా భావిస్తాం. గుజరాత్, మహారాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాన్ని తొలిసారి ఏపీ రాజ్భవన్లో నిర్వహించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. మహారాజ్ శివాజీ మహారాజ్ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కూడా గుర్తింపు పొందిన మహాయుద్ధ వీరుడు. ఆయన భారతదేశానికి ఆయన చేసిన సేవలు శ్లాఘనీయం. It would be highly honor to inform you that though we are away from Gujarat, but we never felt that we are out of Gujarat. I am very thankful to people of Vijayawada and people of Andhra Pradesh who have accepted us as a local people, and we are got mixed with them. Almost all the Gujaratis are in the business only. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పగడ్బందీగా అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడిట్ చేయాలన్న సీఎం ప్రతి ఆసుపత్రిని ఒక యూనిట్గా తీసుకుని ఆడిటింగ్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ నుంచి బోధన ఆసుపత్రి వరకు ఆడిట్ నిర్వహించాలన్నారు. ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై సమీక్షించిన సీఎం కీలక ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేరనే మాట రాకూడదని, క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిని ఒక యూనిట్గా తీసుకుని విలేజ్ క్లినిక్ నుంచి బోధనాసుపత్రి వరకు ఈ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు, ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్నా గుర్తించి వెంటనే భర్తీ చేయాలని నిర్దేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని, సరిపడా సిబ్బంది ఉంటే సగం సమస్యలు సమసిపోతాయని అన్నారు. దీంతో పాటు మౌలిక సదుపాయాలు, మందులు సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు.
ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై ప్రతి సమీక్షా సమావేశంలో వివరాలు సమర్పించాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ తాజా పరిస్థితులపై సమీక్షించిన సీఎం రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. కోవిడ్ కేసుల్లో ఏపీ దేశంలో 23వ స్థానంలో ఉందని, 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. టెస్టులు పెంచినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి జిల్లాలో సమర్థులైన అధికారులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలన్న సీఎం ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలన్నారు. నెల 2 నెలలకోసారి ఈ పరీక్షలు జరగాలన్న సీఎం దీనిపై కార్యాచరణ తనకు నివేదించాలని ఆదేశించారు. ఎస్సీ సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్కు దేశంలోనే ఎదురు లేదనే విషయం నిరూపణ అయిందని, ఈ విషయాన్ని స్పష్టం చేసిన కేంద్ర గణాంకాల నివేదికపై ఇప్పుడేమంటావు చంద్రబాబు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారనడానికి ఇదే గొప్ప నిదర్శనమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ అవాస్తవాలు, అభూత కల్పనలను పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న విపక్షాలకు కేంద్ర గణాంకాలు చెంపపెట్టని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున నిన్న మీడియాతో మాట్లాడారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా అన్ని రాష్ట్రాలు కలిపి ఎస్సీలకు చేస్తున్న సాయం కంటే ఒక ఆంధ్రప్రదేశ్ చేస్తున్న సాయమే అత్యధికంగా ఉందనే విషయాన్ని కేంద్ర గణాంకాలు నిరూపించాయని అన్నారు. కేంద్రం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గత ఆర్థిక ఏడాది 3వ త్రైమాసికం 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిసి ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా 34,68,986 కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించాయని తెలిపారు. ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి 1.11 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం చేస్తే ఒక్క ఏపీలోనే 33.57 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూర్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ అవాస్తవాలు, అభూత కల్పనలను పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న విపక్షాలకు కేంద్ర గణాంకాలు చెంపపెట్టు అని మంత్రి నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇకనైనా వాస్తవాలను మరుగుపరిచి తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఎస్సీ పిల్లలకు ఏ రాష్ట్రంలో కూడా 6,15,504 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వాల. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నంబర్ 1. ఈరోజు స్టడీ సర్కిల్ కానీ దాదాపు విశాఖపట్నంలో సివిల్స్కి సంబంధించి కానీ, విజయవాడలో గ్రూప్స్కి సంబంధించి కానీ, తిరుపతిలో బ్యాంకులకు సంబంధించిన శిక్షణ విషయంలో 10,976 మంది ఎస్సీ విద్యార్థుల కోసం ఈ 3.5 ఏళ్లలో 12,75,00,000 రూపాయలు ఖర్చు చేసాం మేము. వీళ్ళంటారు చంద్రబాబు స్టడీ సర్కిల్ ఎత్తేసామంటారు. లెక్కలు స్టూడెంట్స్, చదువుకున్న స్టూడెంట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయాలి. అభూత కల్పనలతో, అబద్ధాలతో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను మోసం చేయాలని చూస్తే ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, సమాజం చాలా అబ్జర్వేషన్లో ఉంది, గమనించమని కూడా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. వైకాపా ప్రభుత్వం కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు సుమారు 1,200 కోట్లు మాయం చేసి కార్మిక ప్రయోజనాలకు మంగళం పాడిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇసుక కొరతను సృష్టించి కార్మికుల పొట్టకొట్టిన పాలకులకు శ్రమజీవుల ఉసురు తగులుతుందని అన్నారు. విశాఖపట్నం గాజువాక సమీప దుర్గానగర్లో సోమవారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కార్మికులకు రైస్ బ్యాగులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4 సార్లు ఇసుక విధానం మార్చిందని, కార్మికులు దాచుకున్న సొమ్మును ఇష్టానుసారం వాడుకుందని దుయ్యబట్టారు. సెస్ రూపంలో జమ అయిన 1,200 కోట్లు ఎలా మాయం చేశారో కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. సంక్షేమ బోర్డును భ్రష్టు పట్టించి కార్మికులకు అందించాల్సిన పెళ్లి కానుక, ప్రసూతి సమయంలో అందించే డబ్బులను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు ఇచ్చే 20,000 సాయం ఆపేయడం దుర్మార్గమన్నారు. కార్మికుల తరపున నిజాయితీగా పోరాడిన ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దక్కుతుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఈ రోజున మనం ఏం తప్పు చేశాం, మనం కష్టపడి మన కష్టార్జితం మనం ప్రభుత్వానికి కట్టిన డబ్బుని ప్రభుత్వం తిప్పి మనకి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు మన యూనియన్లు సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ రోజున మనం భవన నిర్మాణ కార్మిక సంఘంలో మీరు చక్కగా కట్టుకున్న ఈ కమ్యూనిటీ హాల్లో మీరు ఈ విధానం ఒక మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మేము అందరం రావడం అంటే
మీకు సంఘీభావం తెలపడానికి, మీరు అర్థం చేసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం మీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున లాంగ్ మార్చ్, మనం ఇసుక పోరాటం ఎప్పుడైతే ప్రభుత్వ విధానంలో వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళ ఇసుక విధానం మార్చి ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయేటట్టు, అక్కడ ఎక్కువ నిధులు వస్తాయి, మన ప్రాంతంలో మనకి అభివృద్ధి కుట్టిపడిపోయినా పర్లేదు, మన కార్మికులు రోడ్డు మీద పడిపోయినా పర్లేదని దుర్మార్గమైన ఆలోచనతో దాదాపు 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక విధానం మార్చారు. ఆ రోజు అందుకనే ఆయన ఎన్నికలైన 4 నెలలకే మీకోసం రోడ్డు పైన వచ్చి ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం చేసి నిలబడ్డారు. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత్తో యుఏఈ రాయబారి అబ్దుల్ నాజర్ అల్షాలీకి చెప్పారు. రాష్ట్రంలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భారత్లో యుఏఈ రాయబారి అబ్దుల్ నాజర్ అల్షాలీ నిన్న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల అవకాశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫుడ్ పార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యుఏఈ రాయబారి తెలియజేశారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్గా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యుఏఈ రాయబారి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చిట్ ఫండ్ కంపెనీలు నిర్వహించడం జగన్ రెడ్డి దృష్టిలో నేరమా అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వాళ్లేమీ జగన్మోహన్ రెడ్డిలా సూట్ కేసు కంపెనీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకోవట్లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయిని గొడ్డలి వేటుకు బలి చేయలేదా అని ఎద్దేవా చేశారు. ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యుల అక్రమ అరెస్టు పిరికిపంద చర్య అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బీసీలు వ్యాపారాలు చేసుకోకూడదా అని నిలదీశారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఓటు వేయకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. అది విఫలం కావడంతోనే కక్ష పెట్టుకున్నారని విమర్శించారు. రాజమండ్రిలో జరగనున్న మహానాడు నిర్వహణలో ఆదిరెడ్డి కుటుంబం చురుగ్గా పాల్గొనకూడదని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి తాటాకు చప్పులకు తెలుగుదేశం పార్టీ భయపడదని యనమల స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడి ప్రజా సమస్యలపై వెనక్కి తగ్గమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఛార్జిషీటు రూపకల్పన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. అభియోగాలు నమోదులో ఎవరైతే బాధితులు ఉంటారో ఆయా సమస్యల ఆధారంగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని బీజేపీ నేతలకు సోము వీర్రాజు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో ఇరుకున పెట్టేలా ప్రజా సమస్యలపై ఛార్జిషీటు రూపకల్పనకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. 13 మంది సభ్యులతో కూడిన ఛార్జిషీటు రూపకల్పన అమలు ప్రణాళిక కమిటీ సభ్యులు నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 18 అంశాలపై ఛార్జిషీటు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా వరకు వివిధ దశల్లో ఛార్జిషీట్లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అభియోగాలు నమోదులో ఎవరైతే బాధితులు ఉంటారో ఆయా సమస్యల ఆధారంగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జిల్లా అధ్యక్షులు తమ ప్రాంతాల్లో పర్యటించి అభియోగాల నమోదుతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు. ఈ కమిటీకి మార్గదర్శకుడిగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యవహరిస్తారని సోము వీర్రాజు వెల్లడించారు. అవసరమైన బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి అభియోగాలు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించాలన్నారు. స్పందన ద్వారా వచ్చిన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు సూచించారు. అర్జీదారుల సంతృప్తే లక్ష్యం కావాలని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలిసి నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూంలో నిన్న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఆర్చీలను స్వీకరించి వారి సమస్యల వివరాలు అడిగి తెలుసుకుని వచ్చిన ఆర్చీలు అన్నీ నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు.
అర్జీదారుని సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాల్లో వారు ఎదుర్కొనే ఇబ్బందుల పట్ల అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. గత వారం వచ్చిన సమస్యల పరిష్కారంపై కమిషనర్ అధికారులతో సమీక్షించి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో 10 సమస్యలు ప్రజల నుండి వచ్చాయన్నారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ కాలువల సమస్యలు ప్రజలు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. కాగా ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ఇప్పటికే తమ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు తమ సమస్యలను 1902 కాల్ సెంటర్కు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వెల్కమ్ బ్యాక్. వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యత పార్టీ శ్రేణులు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కులం, పార్టీ చూడకుండా అభివృద్ధికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం, 2వ డివిజన్ మాచవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, 6వ డివిజన్ లయన్స్ క్లబ్ హాల్లో ఆయా డివిజన్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ నిన్న ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికల మీద శ్రేణులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మా నమ్మకం కార్యక్రమాలు మన తూర్పు నియోజకవర్గంలో విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అవినాష్ ధన్యవాదాలు తెలియజేశారు. నగరంలో ఎక్కడా లేని విధంగా 4వ డివిజన్లో 12 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైన్స్, పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 2, 6 డివిజన్ల కొండ ప్రాంత వాసులకి వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలిచారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 4, 2, 6 డివిజన్లు అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక తూర్పు నియోజకవర్గంలో 400 కోట్ల అభివృద్ధి పనులు చేశామని దమ్ముగా చెబుతున్నామని అన్నారు. ప్రజా సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు మన కార్యకర్తలు అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 10 కోట్లు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ డివిజన్లో కోఆర్డినేటర్గా పనిచేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొత్తం మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మొత్తం అన్ని కనుక చూసుకుంటారు. ఈరోజు వాళ్ళు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు ఇవ్వలేని పెన్షన్ కార్యక్రమాలు, వాళ్ళు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగి చేసి చూపించాం. అనేది అమ్మ కొంతసేపు మీరు అన్ని మంచి కార్యక్రమాలు మన అందరం ద్వారా ఈ డివిజన్లో మనం చేసాం. ఇక్కడ అనేక మంది మహిళలు ఉన్నారు. మీరు చాలా మంది కింద స్థానాలకు వచ్చింది. గుడివాడ క్యాసినో ముఠా పాపం పండిందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థాయిలాండ్ పటాయా హోటల్లో క్యాసినో నిర్వహిస్తూ చికోటి గ్యాంగ్ పోలీసులకు పట్టుబడిందన్నారు. చీకోటి ముఠాతో పాటు 100 మంది భారతీయులు అరెస్ట్ అయ్యారని అన్నారు. థాయిలాండ్ పటియా హోటల్లో కేసినో నిర్వహిస్తూ చికోటి గ్యాంగ్ పోలీసులకు పట్టుబడిందని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. 20 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్, 100 కోట్ల విలువైన క్యాష్ లెడ్జర్స్ పట్టుబడ్డాయని పేర్కొన్నారు. చికోటి, కొడాలి నాని ముఠాలు గుడివాడలో క్యాసినో నిర్వహించినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ అలసత్వం వల్లే మనం తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చీకోటి, కొడాలి నాని, వల్లభనేని వంశీల ధనదాహానికి పలువురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ కేసినోలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. మన దేశంలోనే కాకుండా మరి విదేశాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని తరలించి మరి అక్కడ కూడా ఇల్లీగల్గా క్యాజినోలు ఏర్పాటు చేసి అమాయకులైనటువంటి ప్రజల సొమ్ము కాజేయడానికి వారు అలవాటు పడినటువంటి పరిస్థితి. థాయిలాండ్ దేశంలో పటాయా నగరం సమీపంలో ఒక హోటల్లో ఒక బ్యాంక్వెట్ హాల్ అద్దెకు తీసుకుని ఇల్లీగల్గా మరి చిక్కోటి ప్రవీణ్ ఈ గుడివాడ క్యాజినో ముఠా ఏదైతే ఉందో వాళ్ళు ఇల్లీగల్గా క్యాజినో నడుపుతూ ఉంటే అక్కడ థాయిలాండ్ పోలీసులు రైడ్ చేసి దాదాపు 100 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.
చిక్కోటి ప్రవీణ్ ముఠానే కాకుండా దాదాపు 100 మంది అమాయకులైనటువంటి మన భారతీయులు, మన దేశానికి చెందినటువంటి వారిని థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. థాయిలాండ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తని ప్రచురించాయి. క్యాజినో ముఠా పుణ్యమా అని చెప్పి వాళ్ళ 100 మంది భారతీయులు, మన దేశస్తులు, మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందినటువంటి తెలుగువారు బలైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళు కనుక 3 సంవత్సరాలు థాయిలాండ్ జైళ్లలో మగ్గవలసిన పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? థాయిలాండ్ దేశంలో ఒక ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీలో అరెస్ట్ అయ్యారంటే నిజంగా అంతకంటే పరువు తక్కువ ఏముంటుందండి? ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం అవటానికి కారకులు ఎవరు?